టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అటు రైల్వే శాఖపై కూడా మోంతా తుపాను ఎఫెక్ట్ పడింది. ఇవాళ రేపు పలు రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇవాళ రేపు 54 సర్వీసులు, ఈస్ట్ కోర్టు రైల్వే జోన్ పరిధిలోని 43 రైళ్లు రద్దు చేశారు. అంటే మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు ప్రకటించారు. ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని తెలిపారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పలు రైళ్లను రద్దు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు తిరుపతి నుంచి. మూర్తి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనం చూస్తున్న పలు రైళ్లను రద్దు చేశారు అనేసి వింటున్నాము. దీనిపైన ప్రయాణికులు ఏమంటున్నారు? ఇప్పటివరకే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మహేశ్వరి, మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఇటు కోస్తా జిల్లాల మీదుగా ప్రయాణం సాగించే రైళ్లలో ఇప్పటికే రద్దు చేసినట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వేతో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విస్తారంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముందస్తుగా ఈ యొక్క రైల్వే శాఖ ఈ యొక్క 94 సర్వీసులకు సంబంధించి కూడా ఏదైతే రైల్వే ట్రైన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో తిరుపతి నుంచి కోస్తా జిల్లాల వైపు వెళ్ళేటువంటి రైళ్లు కూడా రద్దు చేయడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ సర్వీసులు అయినటువంటి ఈ యొక్క పూరి ఎక్స్ప్రెస్తో పాటు తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి వెళ్తూ ఉంటాయి. ఆ 2 ట్రైన్లు కూడా రద్దు చేశారు. ఆ తర్వాత తిరుపతి నుంచి నర్సాపురం వైపు వెళ్ళేది శేషాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి, తిరుపతి నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడకు వెళ్ళేటువంటి ట్రైన్తో పాటు మిగిలినటువంటి ట్రైన్లు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఆ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. రైల్వే స్టేషన్లో రద్దయినటువంటి ప్రయాణికులు కొంతమంది వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముందుగానే అడ్వాన్స్గా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితితో పాటు మామూలుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ రైల్వే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా రిఫండ్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. కేవలం తిరుపతి నుంచి ఇటు తమిళనాడు వైపు, కర్ణాటక వైపు వెళ్ళేటువంటి ట్రైన్లు మాత్రమే, ఇటు చెన్నై వైపు వెళ్ళేటువంటి ట్రైన్లు మాత్రమే మూవ్ అవుతున్నాయి. ఇటు కోస్తా జిల్లాల వైపు ఏదైతే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి ట్రైన్లలో ప్రధానంగా ఈ యొక్క ట్రైన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. శేషాద్రి ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి కాకినాడ వైపు వెళ్తుంది, ఆ ట్రైన్ కూడా రద్దయింది. తిరుపతి నుంచి పూరికి వెళ్లాల్సినటువంటి 17480 పూరి ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ కడప నుంచి ఏదైతే విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వస్తున్నది, ఆ ట్రైన్ కూడా రద్దు చేస్తున్నట్లుగా తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ చిన్నప్పరెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముందస్తుగా ప్రకటన చేసినట్లుగా సౌత్ సెంట్రల్ పరిధిలో 54 రైలు సర్వీసులు, మరోవైపు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి, మరోవైపు సౌత్ సెంట్రల్కి సంబంధించి, ఇది ఈస్ట్ కోస్ట్కి సంబంధించి వచ్చేసరికి 43 ట్రైన్ సర్వీసులు రద్దు చేసినట్లుగా ఇప్పటికే అధికారికంగా మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా రద్దు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు ముందస్తు ప్రకటన చేశారు. కేవలం బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చేటువంటి ఈ యొక్క ట్రైన్ ఏదైతే ఉందో SMBB బెంగళూరు ట్రైన్ కూడా 12 గంటల ఆలస్యంగా తిరుపతికి రాబోతోంది. మరోవైపు బెంగళూరు నుంచి హతియా, ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లాల్సినటువంటి హతియా ఎక్స్ప్రెస్ కూడా 12 గంటల ఆలస్యంగా రీషెడ్యూల్ చేసినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. ప్రధానంగా మోంతా తుఫాన్ ప్రభావంతో ఎక్కువగా కోస్తా ప్రాంతాల మీదుగా వెళ్ళేటువంటి ట్రైన్ సర్వీసులన్నీ కూడా రద్దు చేశారు. కొన్ని అయితే రీషెడ్యూల్ చేయడం కూడా జరిగిందని చెప్పి తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నప్పరెడ్డి చెప్పడం జరిగింది. అయితే మూర్తి, వారి గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి చాలా మంది కూడా స్టేషన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. మరి వారి పట్ల ఏమైనా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే వారు వచ్చిన వాళ్ళకి ఇక్కడ రైల్వే స్టేషన్లో షెల్టర్ జోన్ ఏర్పాటు చేశారు. మరోవైపు స్టేషన్కి సంబంధించి ముందస్తుగా అడ్వాన్స్ చేసుకున్నటువంటి ప్రయాణికులకైతే వాళ్ళ డబ్బులు రీఫండ్ చేస్తామని రైల్వే శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కొంతమంది ఈ తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మరోవైపు సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కావచ్చు, వారంతా కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ రూమ్లోనే వారంతా కూడా ఉన్నారు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? మరాఠీ వాళ్ళ. ఇక్కడ కేవలం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులంతా కూడా ఈ ట్రైన్ల రద్దుతో వారంతా కూడా
కేవలం స్టేషన్లోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడు వైపు వెళ్ళేటువంటి ట్రైన్లన్నీ కూడా యథావిధిగా రన్ అవుతున్నాయి. కర్ణాటక వైపు వెళ్ళేటువంటివి, కేరళ రాష్ట్రానికి వెళ్ళేటువంటి ట్రైన్లన్నీ కూడా యథావిధిగా రన్ అవుతున్న నేపథ్యంలో అటువైపు ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం సౌత్ సెంట్రల్లో ఈస్ట్ కోస్ట్కి సంబంధించిన కొన్ని ట్రైన్లు రద్దు అవడంతోనే ఆ ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మూర్తి, తుఫాన్ తీవ్రతంగా పెరిగే అవకాశం ఉంది. సాయంకాలం నుంచి కూడా ఈ తీవ్రత ఇంకా పెరుగుతుందనేసి అంటూ ఉన్నారు. మరి రైళ్ల రద్దు అన్నది ఎప్పటి వరకు ఉంది? దీనిపైన ఏమైనా రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారా? రైల్వే శాఖకు సంబంధించి సౌత్ సెంట్రల్లో సిపిఆర్ఓ ఏదైతే నిన్ననే ఒక ప్రకటన రిలీజ్ చేశారో 2 రోజుల పాటు 29 ఈరోజు నిన్న 28, 29 వరకు కూడా మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నామంటూ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో 54 సర్వీసులకు సంబంధించి రద్దు చేశారు. ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఇదే విధంగా ఈస్ట్ కోస్ట్కి సంబంధించినటువంటి రైల్వే శాఖ ఉన్నతాధికారులు కూడా 43 ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ముందస్తుగా ప్రకటన చేశారు. ఈ యొక్క ప్రభావం మరింత ఉధృతంగా ఉంటే ఈ యొక్క రద్దు చేసినటువంటి రోజుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు ఈరోజు రేపటి వరకు మాత్రమే ట్రైన్స్ రద్దు చేశారు. తుఫాను తీరం దాటిన తర్వాత దాని యొక్క ప్రభావం భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పి ఉవ్వెత్తున ఈ యొక్క ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం దాని యొక్క ప్రభావం మరొక 48 గంటల పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ యొక్క ట్రైన్ రద్దు ఇంకా కొనసాగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మహేశ్వర్, థ్యాంక్ యూ మూర్తి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.